మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే వైశాఖ పౌర్ణమి. దీనినే మహావైశాఖి అని కూడా పిలుస్తారు. ఈ రోజే కూర్మ జయంతిని, అన్నమాచార్య జయంతిని, బుద్ధ జయంతిని జరుపుకుంటారు. పైగా ఈసారి ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది. చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు, గండాలన్నీ పోతాయి, దోషాలు పోతాయి, అదృష్టం పడుతుంది. మీ కష్టాలన్నీ ఈ రోజుతో పోవాలంటే, మీ జన్మ జన్మల పాపాలు మొత్తం పోవాలంటే ఈరోజు ఈ చెట్టును తాకండి. ఈరోజు ఈ చెట్టును తాకితే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి. బద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, ధనవర్షం కురుస్తుంది. మరి అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఎటువంటి పనులు చేస్తే కలిసి వస్తుంది, ఎటువంటి పనులను పొరపాటును కూడా చెయ్యకూడదు, కుక్కకి ఎటువంటి ఆహారం పెడితే కష్టాలు పోతాయి, నిమ్మకాయతో ఏం చేస్తే దరిద్రమంతా పోతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం 2వ మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజు కరెక్కాయ తీసుకువెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖ పౌర్ణమి అంటే సామాన్యమైన రోజు కాదు. ఇది విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న ధర్మమైనా లేదా ఏ చిన్న పరిహారమైనా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ మాసం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది. అటువంటి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మరింత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి ఒక విధమైన అయస్కాంత శక్తిని ప్రసరింపచేస్తాడు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 లవంగాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈరోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాల్ని ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, సంపాదించే వ్యక్తులకి దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్లటి దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారాయని, దృష్టి నివారాయమి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్ల తాడును ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. ఇలా మంత్రించి కట్టుకున్న నల్ల తాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకును కొయ్యకూడదు. ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, ఇంట్లో స్త్రీలు ఏరవడం వంటి పనులు అసలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజు మీరు వేప చెట్టును తాకితే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మికి, ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే వేప చెట్టును తాకితే చాలు, మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కుని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. గనుక ఈరోజు మీకు వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీటిని పోసి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత చెట్టును 11 మార్లు తాకండి. తర్వాత వెంటనే ఇంటికి వెళ్లకుండా కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని రండి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు జస్ట్ 11 సార్లు వేప చెట్టును తాకినా చాలు, తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే వేప చెట్టును తాకుతారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. వేప చెట్టు మన సనాతన ధర్మంలో కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి వంటి అత్యంత పవిత్రమైన రోజున వేప చెట్టుకు ఉండే దివ్యశక్తి అనంతం. ఈ రోజు ఎవరైతే దానిని స్పృశిస్తారో వారికి సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున వేప చెట్టును తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో దానిని ఈ విశేషమైన రోజున తాకడం వల్ల కలిగే అదృష్టం అంతకంటే రెట్టింపుగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలగడం వల్ల మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. మీ దారిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు పట్టిన ప్రతిదీ బంగారంలా మారి అపారమైన సిరి సంపదలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. వేప చెట్టు మన జీవితంలోని కష్టాలనే చేదును మృంగేసి సుఖ సంతోషాలనే తీపిని మనకు ప్రసాదిస్తుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో లేదా ప్రశాంతమైన వేళలో వేప చెట్టును తాకితే మీ జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోయి తిరుగులేని రాజయోగం పడుతుంది. శాస్త్రాల ప్రకారం వేప చెట్టులో 3 దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. గనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ వేప చెట్టును తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొనువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి. కలకలలాడుతున్న ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమః.
ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వైశాఖ పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయండి. గంగాజలం అందుబాటులో లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లని తలుచుకుంటూ స్నానం చేయండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. డబ్బు వచ్చి పడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా మనకు తప్పకుండా ఫలితం వస్తుంది. నిమ్మకాయలతోనే మనం దరిద్రాలను పోగొట్టుకోవచ్చు, ధనాన్ని కూడా రప్పించుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. సోమవారము పౌర్ణమి వచ్చిందంటే దాన్ని శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం పౌర్ణమి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పరిహారాలు ఏవైనా సరే అవి తప్పనిసరిగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. కేవలం 60 నిమిషాల్లో మీరు అదృష్టవంతులుగా మారిపోతూ ఉంటారు. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి పరిహారాన్ని నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఈ పరిహారం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాము. మన ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అనుకోండి, అది మనం గమనించుకోలేము, గ్రహించుకోలేము. ఆ చెడు ప్రయోగం ఎలా ఉంటుందంటే దాని వలన ఒకటేసారి కష్టాలు రావు. మెల్లిమెల్లిగా ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఏ సమస్య అని మనం చెప్పుకోలేము. అంత నరకాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. అంత కష్టాలు పడుతూ ఉంటాము. అంతగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడడానికి, అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా మీకు పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారం పౌర్ణమి తిథి రోజు ఆచరించండి. కాదు, లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అని గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇలా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది.
ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటినీ ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. రోడ్డు మీద వేయవద్దు, కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొందరిని చూసుకుంటాం, ఇంట్లో పిల్లలకే పడదు, పెద్దవారికి పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది. కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము, నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపును చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం. కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్టు, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మనకు పౌర్ణమి కలిసి రాదు, అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు, ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 60 నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది. అంటే 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు, తీపి కబురును వింటారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ
తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండూ కూడా. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో గోవు కనిపించినా ఈ మాట అనండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే దానికి పూజలు చేయండి. లేదంటే దగ్గరలో ఉండే గోశాల వద్దకు వెళ్ళి పూజలు చేయండి. ఆ తర్వాత గోవుకు ఒక నమస్కారం చేసుకొని, సర్వదేవమయే దేవి సర్వదేవేరలం కృతే మమ విలసితం కర్మ సఫలం కురు నందిని మంత్రాన్ని 3 సార్లు జపించి మీకు ఉన్న తీరని కోరికలను చెప్పుకోండి. అంటే కొంతమందికి ఉద్యోగం రావాలనే కోరిక ఉంటుంది, ఇంకొంతమందికి పెళ్లి జరగాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని, కారు కొనాలని, ఇలా ఒక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలా మీ కోరికను చెప్పుకోండి. కోరిక చెప్పుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆవుకు బియ్యాన్ని కానీ, పప్పును కానీ, ఆకుకూరలను కానీ, కూరగాయలను కానీ పెట్టండి. మీరు ఏదో ఒక ఆహారం పెట్టి పంపిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఆస్తులు రెట్టింపు అవుతాయి. ధన ద్వారాలు తెరుచుకుని మంచి స్థాయిలోకి వస్తారు. కోరిన కోరికలు తీరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు ఆవుకు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెడితే వివిధ రకాల ఫలితాలు వస్తాయి. వైశాఖ పౌర్ణమి రోజు పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. కనుక ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ మాట అండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది. విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో 2వ అవతారం కూర్మ అవతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు.
మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండే మాసానికి వైశాఖ మాసం అని పేరు. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ పూర్ణిమకు మహావైశాలి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేపట్టినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు 2 ఉంటాయి. ఒకటి వసంత ఋతువు, 2 శరత్ ఋతువు. శరత్ ఋతువు ఆశ్వీజ కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటిని సంవత్సర ఆరంభములుగా చెప్తారు. వైశాఖ మాసానికి వేదశాస్త్రరీత్యా మాధవ మాసం అని పేరు. ఋతురాజైన వసంతంలో ఈ 2వ నెల దైవశక్తి పరంగా ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. స్నాన, దాన, జప, హోమాదులకు సమ ప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైనదే. అయినప్పటికీ ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్యం ఉంది. మాసశక్తి అంతా పూర్ణిమలో సారంగా కేంద్రంగా ఉంటుంది. మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్కరోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసము, సత్యనారాయణ వ్రతము, సద్గౌరీ వ్రతము, దాన ధర్మాలు చేస్తారు. కుటుంబ ఆచారాలను బట్టి ఈ రోజున వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు చేసే సముద్ర స్నానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాల్లో ఉంది. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వీజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, ఈ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి. సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పూర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజునే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజే సిద్ధార్థుడు జన్మించాడు. ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల ఇది బుద్ధ పూర్ణిమ అయ్యిందని, ఆధ్యాత్మిక సాధనలకు జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆల్వార్లలో ముఖ్యుడైన అమ్మల్వార్ జన్మించాడని చెప్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి వైశ్యులకు కూడా ప్రత్యేకమే. శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది కూడా ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. పరమశివుడికి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపం. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు, సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని అతనికి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని సంహరించడానికి ఎత్తాడు. అతన్ని సంహరించాక నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అదేవిధంగా
గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, ఆది దేవతలు మహాదేవుని సాయం కోరగా ఆయన శరభుని అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపచేసి మామూలు విష్ణుమూర్తి రూపంలోనికి మార్చాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.